ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రావణి, గుడి మొత్తం శుభ్రం చేసి ముగ్గు వేసావమ్మా? చాలా సంతోషం. చూడమ్మా, ఈ 2 రోజులు నువ్వు దీక్షతో శివశక్తి వ్రతం చెయ్యాలి. అన్నింటికంటే ముందు గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చెయ్యాలి. స్వామివారికి వండిన నైవేద్యాన్ని నేల మీద పెట్టుకుని తినాలి. భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేయమ్మా. అప్పుడే మీ ఆయనకున్న గండం పోతుంది. మీరిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అమ్మా. గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చేద్దుగాని. నువ్వు వ్రతం చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. అలాగే పంతులు గారు. రే నవీన్, శ్రావణి ఆచూకేమైనా తెలిసిందా? శ్రావణి కనిపించలేదు గాని తను ఎక్కడికి వెళ్ళిందో తెలిసింది అత్తయ్య. ఎక్కడికి వెళ్ళిందిరా? శ్రావణి పక్కనే ఉన్న శివపురం వెళ్ళుంటుంది. తను అక్కడే ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు వెళ్దామని అక్షయ్ని అడిగాను, కానీ వాడు నా మాట వినలేదు. నేనొక్కడనే వెళ్ళొస్తాను అత్తయ్య. నవీన్, నువ్వొక్కడివే వెళ్ళొద్దు, అక్షయ్ని కూడా తీసుకువెళ్ళు. అత్తయ్య, అక్షయ్కి శ్రావణిని వెతకడం ఇష్టం లేదు. వాడిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా కాదు నవీన్, అక్షయ్ నీ వెంటొస్తే అక్కడ శ్రావణి పడుతున్న కష్టాలు చూశాకైనా వాడి మనసు మారుతుంది. మీరు చెప్తుంది బానే ఉంది అత్తయ్య, కానీ వాడిని ఒప్పించడం చాలా కష్టం. అక్షయ్తో నేనే మాట్లాడి ఒప్పిస్తాను. ఏంటి మీరా? అక్షయ్కి అర్థమయ్యేలా చెప్తాను. నీతో పాటు తీసుకెళ్లడానికి రెడీగా ఉండు. గుడ్ మార్నింగ్ విశ్వ. గుడ్ మార్నింగ్. నువ్వేంటి పొద్దున్నే ఎప్పుడు నిద్రలేస్తానా అని ఎదురు చూస్తూ కూర్చున్నట్టున్నావు? నువ్వు నిద్ర లేవగానే నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నాను. అందుకే వెయిట్ చేస్తూ కూర్చున్నాను. సరే, ఏంటో చెప్పు. ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు మీ అమ్మకు కూడా చెప్పకూడదు. మన మధ్య గుట్టుగా ఉండాలి. ముందు విషయం చెప్పు, ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేస్తా. నేను మా ఇంటి నుంచి పంపించేశాక మా అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు కూడా తెలీదు. మనం మా అక్కని వెతికి పట్టుకొని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించేద్దాం. సంధ్య, శ్రావణిని కిడ్నాప్ చేసి మనమేం చేస్తాం? రాత్రంతా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మా అక్క ఈ ఇంట్లో లేకపోతే మనకు ఆస్తి కలిసొస్తుందేమో కానీ గుడి నగలు మాత్రం రావు. నగలు మన చేతికి రావాలంటే తను మన గుప్పెట్లోనే ఉండాలి. అందుకే కిడ్నాప్ చేద్దామంటున్నాను. నగలు మన చేతికొస్తే మనం కుబేరులమైపోతాం. సంధ్య, ఆ నగలు దక్కించుకోవాలని అమ్మ కూడా ఎంతో ట్రై చేస్తోంది. మనం అమ్మకి హెల్ప్ చేద్దాం.
ఏంటి విశ్వ నువ్వు చెప్పేది? నేనేం చెప్పినా అమ్మ అమ్మ అంటావేంటి? అత్తయ్య చేతికి నగలొచ్చాక మనకు వాటా ఇస్తుందని నమ్మకమేంటి? ఇప్పుడు నేను ఆమె కొడుకుని కదా, అదంతా మనకే కదా. విశ్వ, అత్తయ్య అందర్నీ ఇలాగే నమ్మించి వెన్నుపోటు పొడుస్తూ వచ్చింది. లేదు సంధ్య, మా అమ్మ నన్ను మోసం చేయదు. నగల విషయంలో అత్తయ్య గారిని ఇన్వాల్వ్ చెయ్యొద్దు విశ్వ. నగలు మనమే కొట్టేసి మనమే పంచుకుందాం. చూడు సంధ్య, మా అమ్మని కాదని నేనే పని చేయను. నేను చెప్పేది అర్థం చేసుకో విశ్వ. అత్తయ్య గారు నిన్ను మోసం చేస్తున్నారు. ఆవిడ కుట్ర నుంచి బయటపడలేదంటే నిన్ను కూడా బలి తీసుకుంటుంది. సంధ్య, అక్షయ్ బాబు, చెప్పండమ్మా. మీ మనసేం బాలేదని నాకు అర్థం అవుతుంది అక్షయ్ బాబు. నిజమేనమ్మా, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే దైవబలం కావాలి. నువ్వు గుడికి వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. కానీ మీరిలా బాధపడుతూ ఉంటే నేను కూడా మిమ్మల్ని చూడలేకపోతున్నాను. నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, బయటికి వెళ్ళొద్దామా? సరేరా, నీ ఇష్టం. ఇక నేను వెళ్ళొస్తాను. ఆగు నవీన్, గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందని అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. ముందు గుడికి వెళ్దాం, తర్వాత మిగతా పనులు చూద్దాం. త్రివేణి అత్తయ్య ప్లాన్ వర్కౌట్ అయింది. అక్షయ్, అయితే నువ్వు హ్యాపీయేనా? పద. అత్తయ్య, ఇకంతా నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. ఏమైంది అక్షయ్, కారు ఎక్కకుండా అలా ఆగిపోయావు? నాతో రావడం ఇష్టం లేదా? లేదురా. మరెందుకు ఆలోచిస్తున్నావు? నేనేం బలవంతం చేయట్లేదు అక్షయ్. నీకు ఇష్టం ఉంటేనే నాతో రా, లేకపోతే వద్దు. అది కాదురా, ఎందుకు వెళ్తున్నావు అనే విషయం పక్కన పెడితే ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అట్లీస్ట్ బయటికి వెళ్తే నా మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. అయితే ఎందుకు ఆగిపోయావు? ఏం లేదురా, ఆ విషయం చెప్తే నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావు. నీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటాను అక్షయ్? ఆ పని ఎప్పటికీ చేయను. శ్రావణి గురించి ఏదైనా చెప్పబోతున్నావా? నేను శ్రావణిని మర్చిపోలేకపోతున్నాను రా. అది నువ్వు శ్రావణిని ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు. చాలా ఆపరా, కొంచెం అవకాశం ఇస్తే ఇద్దరిని ఒకటి చేయాలని చూస్తావు. ఆ నిజం ఏంట్రా అని అడిగితే మాత్రం చెప్పవు. నువ్వే ఎంతలా ప్రేమిస్తున్నావురా, ఇక నేను చెప్పేదేముంది? అవునరా, నిజంగా తనని చాలా ప్రేమించాను. ఆ రోజు నా మనసు అదుపులో పెట్టుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఆ రోజు నీ మనసు అదుపులో ఉంటే ఈ పాటికి దీపాన్ని పెళ్ళామయ్యేది. వద్దురా, అవన్నీ ఇప్పుడు నేను వినదలుచుకోలేదు. అంటే ఇది కూడా శ్రావణి మీద ప్రేమే కదరా? మళ్ళీ తన గురించి మాట్లాడకరా, నాకు నచ్చట్లేదు. అయితే మరి ఎందుకు పదే పదే గుర్తు చేసుకుంటున్నావు? తను ఎక్కడుందని నీకు తెలుసా? తెలీదు అక్షయ్. అదే నాకు భయంగా ఉంది. తను ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నావా? అవునరా, ఇప్పుడు అర్థమైందిరా. పైకి కోపడతావు కానీ నువ్వు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అందుకే తనని విడిచి ఉండలేకపోతున్నావు. తను ఏ పరిస్థితిలో ఉందో అని టెన్షన్ పడుతున్నావు. అది కాదురా, ఎవరితోనైనా తను చేతులు కలిపి మా మీద స్కెచ్ చేస్తుందేమోనని